పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ కార్యాలయం వద్ద గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కడారి బాబ్జీ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పుట్టినరోజు జరుపుకుంటున్న పేద బడుగు వర్గాల ఆశజ్యోతి పేదల పెన్నిధి పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ వర్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వికలాంగులతో కేక్ కట్ చేసి వర్మపై గల అభిమానాన్ని సుబ్బారావు అభిమానుల మధ్య తన పుట్టినరోజును జరుపుకున్నారు. కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వ లక్షణాలే మాకు స్ఫూర్తి. వర్మ ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుంటారని, ఆయన నాయకత్వం నియోజకవర్గానికి ఎంతో అవసరమని సందర్భంగా పలువురు నేతలు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం దివ్యాంగులు అధ్యక్షులు మాట్లాడుతూ వర్మ జన్మదిన వేడుకల్లో గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు దివ్యాంగులను గుర్తించి దివ్యాంగులతో వేడుకలు చేయడం పట్టలేని ఆనందమని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగ పంపిణీ, ప్రస్తుత వేసవి తీవ్రతను ఎండలను దృష్టిలో ఉంచుకుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేడుకలకు విచ్చేసిన ప్రజలకు, పాఠశాలలకు, వాహనదారులకు అభిమానులు పెద్ద ఎత్తున చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా చేసిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సిరం మాణిక్యం, కడారి బాబ్జీ, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన ఎక్స్ఎమ్మెల్యే సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈవేళ వికలాంగులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వర్మ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అలాగే మజ్జిగ పంపిణీ చేసి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో కూడా తిరుగుబాటు ప్రజలు కానీ కన్యాలు చేస్తే మీ
వాడికి అవసరం వాడికి ఆయన మనుషులు స్థలాన్ని దొంగి వస్తాడు మళ్ళీ కనపడి అదే వచ్చిందా చూడాలి సాంబారు అన్ని కలిపి 5 రూపాయలకే చంద్రబాబు పెట్టుకుంటే ఇవాళ వరవారు పుట్టినరోజు సందర్భంగా ఫ్రీ సాంబార్ ఎలా ఉంది అది పెరుగు పచ్చడి అన్ని బాగున్నాయా 5 రూపాయలకే చంద్రబాబు పెడుతుంటే ఇవాళ 5 రూపాయలు కూడా తీసుకోకుండా వరవారు పుట్టినరోజు సందర్భంగా సాంబారు పెరుగు అన్ని కలిపి 5 రూపాయలకే చంద్రబాబు పెట్టుకుంటే ఇవాళ వరవారు పుట్టినరోజు సందర్భంగా ఫ్రీ సాంబార్ ఎలా ఉంది అది పెరుగు పచ్చడి అన్ని బాగున్నాయా 5 రూపాయలకే చంద్రబాబు పెడుతుంటే ఇవాళ 5 రూపాయలు కూడా తీసుకోకుండా వరవారు పుట్టినరోజు సందర్భంగా మన పిఠాపురం నియోజకవర్గ ముద్దుబిడ్డ మన తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ఎనలేని సేవలు చేసి కష్టపడుతున్న వ్యక్తి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వికలాంగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా కొల్లప్రోలు పట్టణంలో మాకు వర్మ గారు అందుబాటులో లేకపోయినా సరే వర్మన్నకి మేము తోడున్నాం. మనకి పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణకి 1,00,000 సంతకాలు సేకరణ చేసి 2 పంటలకి నీరందించిన ప్రదాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒప్పించి పురుషోత్తపట్నం తెచ్చిన మన ముద్దుబిడ్డ మన తెలుగు జాతి ఆత్మగౌరవం మన ఎస్ఎస్ఎన్ వర్మ గారికి తోడుండాలి. మన కష్ట సమయంలోనే నీడగా ఉండాలని మనకి ఇక్కడ వచ్చిన కార్యకర్త అభిమాని అందరూ కూడా వేలాదిగా కొల్లప్రోలు పట్టణంలో తరలి వచ్చి ఇక్కడ వాళ్లే స్వచ్ఛందంగా కేకు ఇక్కడ ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద గజమాలతో వర్మగారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కూరళ్లలో కొల్లప్రోలు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రతి వీధిలో ఒక మజ్జిగ చలివేంద్రం, ప్రతి వార్డుకి ఒక మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవాళ వర్మ గారికి సంఘీభావం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లో ఎవరో ఒక భక్త వ్యక్తి వాడికి పూటగన్న వ్యక్తి కూడా ఈవేళ అన్నా క్యాంటీన్లో అతను డబ్బులు కట్టి ఈవేళ ఒక వర్మగారి పేరున ఈవేళ భోజనాలు పెట్టించడం జరుగుతుందంటే అతనికి ఎంత ప్రేమ ఉంటే వర్మగారి మీద ఈవేళ అన్నదానం చేస్తాడని మనందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక శక్తి ఆపడం ఎవరితరం కాదు. ఇప్పుడు వాతావరణం ఉంటుంది, వర్షం వస్తుంది, దాన్ని ఎవడో ఆపలేడు, గాలిని ఎవడో ఆపలేడు, తుఫాను ఎవడో ఆపలేడు. అలాగే ఒక అభిమానం ఉన్న నాయకుడిని ఎవరో ఆపలేరు. మనం ఆపాలన్నా ఆపలేం. మనం అతనికి తోడుగా ఉంటాం. 1994 నుంచి మనకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ రాకపోయినా సరే పార్టీ జెండా పట్టుకుని పోరాడే ప్రతి కార్యకర్తకి పాదాభివందనం చేస్తాం. మేము కార్యకర్త ఉంటేనే తెలుగుదేశం పార్టీయే కార్యకర్త.
ఈవేళ కార్యకర్త ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి 164 సీట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఎన్ని వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు గురి చేసినా సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, నేనే పార్టీకి 17 ఏళ్ళ ప్రెసిడెంట్ కింద ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నాం. పార్టీ నాయకత్వంలో అలాగే ప్రతి గ్రామంలో చేయడం జరుగుతుంది. వర్మ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం. వర్మ గారు ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని కోరుకుంటూ మేమందరూ కూడా ఆయనకు మద్దతుగా ఈవేళ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.